హాయ్ అండి, నమస్తే. ఈరోజు 1 కేజీ చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా బోన్స్తో ఉండే 1 కేజీ చికెన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు అందులో కాస్త పసుపు వేసి ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా పసుపు వేసి క్లీన్ చేసుకుంటే మనకు చికెన్ అనేది నీసు వాసన లేకుండా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ల కల్లుప్పు వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇక 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. దీన్ని మొత్తం బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం 1 కేజీ రైస్ని కూడా తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా కోసం ఒక బౌల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 కేజీకి సరిపడా అల్లము, ఒక 2 నుంచి 3 వెల్లుల్లిపాయలు, ఇంకా కొంచెం పచ్చి కొబ్బరి కూడా తీసుకొని వేసుకోవాలన్నమాట. పచ్చి కొబ్బరి వేస్తే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఒక 5-6 లవంగాలు, కొంచెం మరాఠీ మొగ్గ, ఇంకా అనాస పువ్వు, కొంచెం దాల్చిన చెక్క, ఇవన్నీ నేను మసాలాలోనే వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత 1 కేజీ సరిపడా ఒక పాత్ర తీసుకోవాలి. అందులో 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలన్నమాట. ఇందులోనే ఒక 3 నుంచి 4 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు అయితే ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలండి. అలా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఒక 5 నిమిషాలు పడుతుంది. కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ కారం వేయట్లేదు, పిల్లలు తినరని. తర్వాత ఇందులోనే ఒక 3 నుంచి 4 టమోటాలని కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. నేను విడిగా ఆ ధనియాల పౌడర్, ఇలా గరం మసాలా పౌడర్ ఇవేమీ వేయటం లేదండి. డైరెక్ట్ మసాలాలోనే అన్నీ వేసేసాను అనమాట. ఇది కాస్త ఆ స్మెల్ బయట పోకుండా ఉండడం కోసం మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా ఉడకనివ్వాలి. ఫ్లేవర్ అలంతా అలానే ఉంటుందన్నమాట. అలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిపై మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర వేసుకోవాలన్నమాట. నేనైతే ఇందులో కసూరి మేతి కాస్త వేస్తున్నానండి. ఈ కసూరి మేతి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులోనే కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. దీన్నైతే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కసూరి మేతి అయితే ఇంట్లో బిర్యానీ ప్రిపేర్ చేయడానికి వంట వాళ్ళు వస్తే చూసి నేర్చుకున్నాను అనమాట నేను అది వేయాలని. నేనైతే ఈ గిన్నెతో తీసుకున్నాను బియ్యము. 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ కదా. నేనైతే మామూలు సోనా మసూరి రైసే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఉప్పు ఏదైనా తగ్గితే వేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే మనం 1 కప్పుకి 1.5 కప్పు మాత్రమే వాటర్ వేసుకోవాలి. నేను మనం సోనా మసూరి రైసే తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ వేసుకున్నాను అనమాట వాటర్ ఇలా బాగా మరగాలన్నమాట. ఒక 5 నిమిషాలైనా ఇలా బాగా మరగాలి. తర్వాత మనం కడిగి పక్కన ఉంచుకున్న ఈ బియ్యంని అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఇవి ఒక 20 మినిట్స్ నుంచి ఒక 30 మినిట్స్ బాగా నానితే మనకు ఆ బిర్యానీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట, స్మూత్గా. కొద్దిమంది గట్టిగా ఉంటే ఇష్టపడతారు రైసు, కొద్దిమంది సాఫ్ట్గా మెత్తగా ఉంటే లైక్ చేస్తారనమాట. ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకొని ఒకసారి కలుపుకోవాలి.
ఇలా వాటర్ ఉన్నప్పుడే కలుపుకోవాలండి. వాటర్ అంతా ఎగిరిపోయాక కలిపామంటే మనకు రైస్ విరిగిపోతుందన్నమాట. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో, తర్వాత మీడియం ఫ్లేమ్లో అన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకొకసారి దీన్ని జాగ్రత్తగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. రైస్ విరిగిపోకుండా అంచుల వెంబడి కలిపితే సరిపోతుంది. ఇప్పుడైతే ఇంకా కాస్త వాటర్ ఉంది కాబట్టి దీన్నైతే ఈవెన్గా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇలా ఈవెన్గా అడ్జస్ట్ చేసుకొని ఒక 2 టీ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపై మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టేయాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, అలానే మీడియంలో కూడా పెట్టకూడదు, అడుగంటిపోతుంది. ఇప్పుడు దీనిపై ఏదైనా కాస్త బరువుగా ఉండే గిన్నెనైతే పెట్టుకోవాలి, ఫ్లేవర్ బయట వెళ్ళకుండా. ఒక 5 నిమిషాల తర్వాత అయితే మనకు రైస్ ఉడికిపోతుందండి. చూసారా, నేను వేసిన రైస్కి వాటర్కి కరెక్ట్గా సరిపోయిందనమాట. మరీ ఎక్కువగా కలపకుండా సైడ్ నుంచి కొంచెం రైస్ని తీసి చూసినట్లయితే మనకు లోపల ఏమైనా ఉడకలేదా, రైస్ ఇంకా వాటర్ ఉందా అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.